ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7 అధ్యాయం 14 వచనాన్ని చూసినట్లయితే, తమను తాము తగ్గించుకొని మరి నా వైపు తిరిగి ప్రార్థన చేసి వారి పాపాలను విడిచిపెడితే నేను వారిని క్షమిస్తానని దేవుడు మాట్లాడడం జరుగుతుంది. క్షమించబడాలి అంటే దేవుడు నీలో ఏమి చూసి దేవుడు నిన్ను క్షమిస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే తగ్గింపును దేవుని బిడ్డ. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా నువ్వు పాపంలోకి వెళ్ళకుండా ఉంటే దేవుడు నిన్నేం జేస్తాడు? క్షమిస్తాడు దేవుని బిడ్డలారా. అట్లాగే క్రైస్తవుడు దేవుని మరి పెద్ద పెద్ద పాపాలు క్రైస్తవుడు చేయడు గానీ, క్రైస్తవుడు చేసేటువంటి పాపం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవకపోవటం, దేవునికి ప్రతిరోజు ప్రార్థించకపోవటము. మరి ఇవే వారి జీవితంలో ఉండేటువంటి మరి పాపంగా ఉంటున్నాయి. కాబట్టి క్రైస్తవుడు దేవున్ని నమ్ముకున్నామంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, సహవాసంలో ఉండాలి. మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడంటున్నాడు, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దాన్నేసుకు తిరగకూడదు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టకుండా కొంతమంది ఏం చేస్తారంటే కంటిన్యూ చేస్తారు. అలా కంటిన్యూ చేయడం వల్ల ఏమైద్దంటే దేవుని యొక్క కనికరం అనేది మన మీదకి రాదు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కనికరం మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఒకవేళ నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఏమైద్దంటే అది నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టిద్ది దేవుని బిడ్డలారా. ఎక్కడ నిలబెట్టిద్ది? నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పాపం నువ్వే పాపమైన దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పాపాన్ని నీకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. మరి మనకందరికీ తెలుసు మరి పారిశ్రామికవేత్త మరి వైజాగ్ మరి భోగి శాంతారావు గారని మనందరికీ తెలుసు దైవజనులు. ఇప్పుడు దైవజనులుగా వాడబడతా ఉన్నారు. మరి ఆయన మరి మంచి బిల్డర్ అన్నమాట. కోమట్ల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మరి ఆ దైవజనుడు మరి దేవున్ని నమ్ముకోకముందు మరి తన తల్లి చెప్పిందంట, "నాన్న లక్ష్మీదేవి నీ దగ్గరుంటే జనమందరూ కూడా నీ దగ్గరుంటారు. అంటే ధనము నీ దగ్గరుంటే అందరూ నీ దగ్గరకొస్తారు నాన్న" అని చెప్పిందంట. అందుకని తను ఎక్కువ ధనము సంపాదించేటువంటి పనిలో పడిపోయేవాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ. అయితే ఒకరోజు వైజాగ్‌లో ఒక ప్రాంతంలో మరి 2 అంతస్తు, 5 అంతస్తుల బిల్డింగ్ 2 వైపులా కడితే దేవుని బిడ్డలారా, అది ఒక్కసారిగా ఒక్కరోజే కుప్పకూలిపోవటం. మరి అక్కడ మరి 3, 4 రోజులు తవ్వినా కూడా దాని కింద బిల్డింగ్ కింద వాచ్‌మెను మరి భార్య, ఇద్దరు బిడ్డలు పడిపోవటం. మరి వారెవ్వరు కూడా దొరకపోవడం. నాసిరకమైనటువంటి సిమెంట్ వాడి ఇతను ఈ కట్టాడని తన మీద నేరారోపణ చేయడం. వాళ్ళు బ్రతికి రాకపోతే తన జీవితం చిందరవందరగా అయిద్ది. జైలు పాలు కావాలి. ఇలాంటి పరిస్థితులు జీవితంలో ఉన్నప్పుడు మీరు చదవండి. ఆ బుక్ దొరుకుతది 'భోగి శాంతారావు' గారని. నేనవన్నీ చెప్పడానికి ఇష్టపడట్లేదు గానీ, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు తనని ఎలా దర్శించాడు. మరి ఒక పని మనిషి మరి తనకి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసింది దేవుని బిడ్డలారా. ఆ పని మనిషి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకొని తను మరి ఆయనను తెలుసుకోవడం, ఆయనకు ప్రార్థించడం ఇవన్నీ చేశాడు. ఆ సమస్య నుండి బయటపడేసిన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తనను తాను ఆ దేవునికి సమర్పించుకోవాలనుకుని దైవజనుడిని అడిగితే అంటాడు, "మొదటిగా దేవుని పని చేయాలంటే నువ్వేం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలంటాడు." దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో కలిసి మరి ప్రార్థనకని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకొక కుండలాగా కనపడతది. చిన్న కుండలాగా. ఎళ్లి దైవజనుడిని అడుగుతాడంట. "ఏంటి కుండలాగా కనపడుతుంది నాకు" అంటే, "నువ్వు దేవుడిని అడుగు దేవుడే చెప్తాడంటే" మరలా ఎళ్లి "ప్రవ్వా ఈ కుండ ఏంటి" అని అడిగితే, చిన్నప్పుడు తన స్నేహితుడు ఈయన కలిసి చదువుకుంటున్న రోజుల్లో తన స్నేహితుడు ఒక ముంతలో డబ్బులు దాచుకుంటే, ఆ డబ్బులు దైవజనులు తీసేశారంట. అప్పుడు దేవుడిని నమ్ముకోకముందు. అయితే దేవుడది చూపించినప్పుడు, ఇలా నేను నా స్నేహితుని డబ్బులు దొంగతనం చేసినట్లుగా నాకు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పారంట. అయితే అది నీ స్నేహితునికి ఇచ్చేయమని దైవజనుడు చెప్పినప్పుడు, దైవజనులన్నారంట, "అది ఎంతయింది డబ్బులు నాకు తెలీదు" అని అడిగినప్పుడు, దేవుడిని అడిగి చెప్తాడంటే మళ్ళెళ్ళినప్పుడు దేవుడు అది కరెక్ట్‌గా మరి రూ. 10, అట్లా చేసి రూ. 35 తీసినట్లుగా శాంతారావు గారు చెప్పాడంట. అప్పుడే వాటిని తీసుకెళ్ళి తన స్నేహితునికివ్వడానికి వెళ్ళినప్పుడు, "నేనిలా చిన్నప్పుడు ఇట్లా పొరపాటు చేశాను. నీ డబ్బులు తీసుకొని, ఇదిగో ఈ డబ్బులు తీసుకంటే" ఆయన డబ్బులు కాదు గానీ, "అప్పుడెందుకివ్వలేదు? ఇప్పుడెందుకు ఇచ్చావంటే" "ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానన్నాడండి" దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ చిన్న తప్పైనా, ఏదైనా దేవునికి, మనకి మధ్య అడ్డుగా ఉంటే దేవుడేం జేస్తాడు? దాన్ని మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాల. అప్పుడు తన స్నేహితుడు గూడా దేవుడిని నమ్ముకున్నట్లుగా మరి
మరి ఆ రో అలా వారు దేవునిలోకొచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కూడా ప్రార్థనలో చూపిస్తాడు కనిపెడితే. ఒకవేళ దేవుని వాక్కు నీకు అందకపోతుంటే ఏది అడ్డుపడుతుందో, ఏ పాపం అడ్డుపడుతుందో ఒకవేళ నీకు తెలియకపోవచ్చు గానీ, దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పాపాన్ని నీకు తెలియజేస్తాడు. అట్లాగే విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే నువ్వేం చేయాలంటే దేవుని విస్తారంగా ప్రేమించాలి. అంతే గదండీ! ఎవరినైతే ప్రేమిస్తామో వారు ఏ తప్పు చేసినా మనకి కళ్ళకి అది తప్పుగా అనిపియదు. ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళు మంచి చేసినా తప్పుగా అనిపించి తప్పులు వెతికేటువంటి పరిస్థితి ఉంటది. మరి చూడండి, విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే నువ్వు దేవుడిని ఏం చేయాలి? విస్తారంగా ప్రేమించాలి. మరి దేవుడు మరి సీమోని ఇంట కూర్చున్నప్పుడు మరియా వచ్చి మరి అత్తరు పగలగొట్టి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ యొక్క అత్తరంతా కూడా దేవుని పాదాలకు రాసి ఆ విస్తారంగా కన్నీళ్లతో తన పాదాలను తుడుస్తా ఉంటది. కడిగి తుడుస్తా ఉంటది దేవుని బిడ్డలారా. విస్తారంగా ఈమె నన్ను ప్రేమించింది గనక ఈమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని దేవుడు చెబుతాడు. అలాగే పాపంలో నుండి నిన్ను రక్షించిన తర్వాత దేవుని కాక మరి ఎవరినైనా నీవు ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఓర్చుకోలేడు. అంతే కదా! మనల్ని ఎవరైనా ప్రేమించారనుకో, లేదంటే మనల్ని ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతున్నారనుకో, వాళ్ళు మనల్ని కాకుండా ఎవరినైనా ఇష్టపడితే మనమే తట్టుకోలేం. మరి ఆయన దేవుడండి. ఆయనకు గూడా బాధ అనిపిస్తది. మరి మన పిల్లల్లోనే చూస్తే పెద్దోడిని దగ్గర తీసుకుంటే చిన్నోడు ఊరుకోడు. చిన్నోడిని దగ్గర తీసుకుంటే పెద్దోడు ఊరుకోడు. అంటే చూడండి దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా పాపం నుండి రక్షించి ఆయన కుటుంబంలోకి దేవుడు నిన్ను పిలుచుకున్నాంక, నువ్వు కూడా అలా చేయడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడిని ప్రేమించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ద్వారా పొందుకున్న పాప క్షమాపణను బట్టి ఎప్పుడు కూడా దేవునికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మూడోదిగా చూస్తే ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. దేవుడు నిన్నెలా క్షమించాడో, మరి నువ్వు కూడా ఎదుటి వారిని అలాగే క్షమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. మరి ఈ రీతిగా నువ్వు చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోలేం. సపోజ్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మరి ఏదన్నా మన పిల్లలు పడేస్తే వాళ్ళ మీద కోప్పడతాం. అదే మనం పడేసామనుకోండి, సరిది నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. అంటే మనల్ని ప్రేమించుకున్నంత ఇదిగా మరి ఎదుటి వాళ్ళని మనం ప్రేమించాలని దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్నెలా ప్రేమించుకుంటావో అంతే ఆజ్ఞ గూడా ఉంది గదా! నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించు. ఇలా నువ్వు నీ దేవుడైన యెహోవాను విస్తారంగా నువ్వు సేవించడాన్ని బట్టి, ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టి నీ దోషాలు క్షమించబడతాయి. అట్లాగే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిండడాన్ని బట్టి నువ్వు క్షమించబడతావు. క్రైస్తవుడిగా నీ పాపం ఏమీ కాదు. ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం, పరిశుద్ధుల సహవాసంలో లేకపోవడం, బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలైనా రొట్టె, ద్రాక్షరసంలో పాలు పంపులు పొందకపోవడం, ఏదో ఒకటి చెప్పి నిన్ను నువ్వు కవర్ చేసుకోవటం, ఇట్లాంటివి సాకులు చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా మరి క్షమించబడాలి అంటే ఒప్పుకుని వాడినన్నిటి కూడా విడిచిపెట్టి విస్తారంగా దేవుణ్ణి ప్రేమించి ఒకరినొకరు క్షమించుకునే వారిగా మనం ఉండాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇట్టి మాటలు ప్రభువు మన వినికిల్లో దీవించును గాక. ఈ మాటలు మీకు మరి అత్యధికంగా బలాన్ని కలగజేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. మరి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయమని, ప్రార్థన చేయమని ఛానల్ కొరకు, మా కుటుంబాల కొరకు దేవుని నామములో మిమ్మల్ని అందరిని కూడా అడుగుతూ ఉన్నాం. ఇట్టి మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.